జీవితంలో నీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? అది ఆర్థిక సమస్యలా, అది అనారోగ్యపు సమస్యలా, ఎంత ప్రయాసపడిన అప్పులు తీర్చుకోలేని స్థితిలో ఉన్నావా? ఎంత ప్రయాసపడిన ఆ వ్యాధులను విడుదల కలగట్లేదా? చేయవలసిన వైద్యం అంతా చేశావు, వెళ్ళవలసిన చోటుకంతా వెళ్ళావు, ఉపయోగించవలసిన మెడిసిన్ అంతా వాడావు, అది ఏమాత్రం మార్పు లేదు, ఏమాత్రం విడుదల లేదు. ప్రతి రోగాన్ని మనం శాపమని భావించకూడదు. మనిషికి ఏదైనా వ్యాధి వస్తే వెంటనే మనం ఏం పాపం చేశాడో ఇట్లాంటి జబ్బు వచ్చింది తొందరగా జడ్జి చేసేస్తాం మనం. ఈ వ్యాధికి కారణం ఏమిటి? ఇది నన్ను పాడు చేయడానికి కోసం వచ్చిందా, లేకపోతే ఈ సమస్యలో నేను నశించాలని దేవుడు ఈ సమస్యను అనుమతి ఇచ్చాడా, లేకపోతే ఈ వ్యాధి వలన, ఈ బాధ వలన, ఈ సమస్య వలన దేవుని నామం మహిమపరచబడుతుందని ఆగి ఆలోచించి అది దేవుని మహిమ కొరకే అని మనం గ్రహించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఖచ్చితంగా ఆ సమస్య వలన దేవుని నామం మహిమపరచబడుతుంది.